భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. రామునికి వనవాసమా? అవును మహారాజా. 14 సంవత్సరాలు తపస్విలాగా మునివేషంలో వనాలలో ఉండాలి. అతడు ఏ నగరంలోకి వెళ్లడం నిషిద్ధం. అరే, మా మాట వినగానే మీరు చలనం లేని బొమ్మలా ఉండిపోయారేమిటి? అస్త్రాల్లా మా మాటలు గుచ్చుకున్నాయా మహారాజా? మాకిచ్చిన 2 వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉన్నాయి. అందువల్ల ఈనాడు మేం కోరుకుంటున్నాం. మీరివ్వకూడదనుకుంటే ఇవ్వకండి. మీ వాగ్దానాన్ని వదిలేయండి. ఈ లోకంలో తమకే అపకీర్తి సంభవిస్తుంది. తరువాత ధర్మం, సత్యమని తమరెన్నడూ ప్రస్తావించకండి. కైకేయి, తెలుసా మీరేం కోరుకుంటున్నారు? పరిపూర్ణంగా తెలుసు మహారాజా. మేం కోరుతున్న వరాలేమిటో. లేదు దేవి, ఇది ఎలా సంభవం? ఈ వరాలు ఎలా ఇవ్వగలం? ఉదార హృదయంతో గొప్ప సత్యవ్రతునిలా ఏం ఆలోచించి వాగ్దానం చేశారో మీరడగండి. ఏం అడుగుతారో, ఏం కావాలో అడగండని. అసలు ఏమనుకున్నారు మీరు? ఈ అమాయకురాలు కైకేయి ఏవో చిన్న కోరికలు కోరుతుందనుకున్నారా? అరే, మేమొక రాజపుత్రికలం, ఒక రాజుకి ధర్మపత్నులం. ఒక రాజ్యం కంటే తక్కువదేది కోరలేంగా. అది ఊహించలేకపోయారా? ఊహించాల్సిందే. మేం ఊహించలేదు. ఇందులో మీ దోషమేమీ లేదు. ఎందుకంటే మేం మీ అసలు రూపాన్ని గుర్తించలేదు గనుక. మేము దేన్నైతే ఒక రత్నాల హారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నామో అదొక నాగినని తేలింది. మహారాజా, తమరొక యోగిలా తిడుతున్నారు. ఎంతటి వీరపురుషులు మీరు! మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తోంది. మీరెందుకు నవ్వుతారు? ఈ లోకమే నవ్వుతుంది మా దీనస్థితిని చూసి. అది మాత్రమే కాదు, ఈ వృద్ధుడు స్త్రీ వ్యామోహంలో అంధుడై రాముని లాంటి ధర్మపుత్రుణ్ణి వనాలకు పంపించాడంటారు. మేము ఏం సమాధానం ఇవ్వాలి? అయితే మరి ఎప్పుడైనా ఎక్కడైనా వీరపురుషుల సమక్షంలో తమరినెవరైనా ఏ స్త్రీ తమ ప్రాణాలను రక్షించిందో, ఎవరికి తమరు రుణమున్నారో, ఎవరికి తమరు తమ ధర్మాలపై ప్రమాణం చేసి వరాలిచ్చారో, ఆ అబల తమతో ఆ వరాలను తీర్చమని అభ్యర్థించిన నాడు తమరు తమ వాగ్దానాలను త్రోసివేసి పిరికివాడిలా మొహం చాటేస్తారా? అంతేగాక ఓడిపోయిన జూదగాడిలా అలమటిస్తారా అని అడిగితే అప్పుడు తమరేం జవాబిస్తారు మహారాజా? స్వర్గంలో ఉన్న తమ పూర్వీకులు తమరిని ఎంత హేయంగా పరిహసిస్తారో. కైకేయి, మీరు మా నోరు తెరవకుండా చేశారు. స్త్రీని దేవతా స్వరూపం అంటారు. కానీ మీరు
మా వంశాన్ని నాశనం చేయటానికే వచ్చారు. ఓ భగవంతుడా, మేము ఇలాంటి స్త్రీని ఎందుకు విశ్వసించాము? ఇంత సంతాపం దేనికి మహారాజా? మేమేమైనా మీకు అమ్ముడుపోయిన వారవా? లేక భరతుడు మీ పుత్రుడు కాదా? కానివ్వండి, మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఈరోజు అయోధ్య రాజద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి, లేదా కైకేయి శవం వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి అధర్ముడు, వాగ్దానాలు నెరవేర్చలేని నీచ పురుషునికి ధర్మపత్ని అనిపించుకోవడం కంటే మేము మా ప్రాణాలు త్యాగం చేయడమే మంచిది. ఇలాంటి కఠోర వచనాలు పలకొత్తు ప్రియ. ఎవరో మీ మనసులో దుర్భావన కలిగించారు. ఎవరో మన ప్రేమానురాగాల్లో విషాన్ని పోశారు. భరతుడు, రాముడు ఇద్దరూ మాకు రెండు నేత్రాలు. మీరు భరతునికే రాజ్యం ఇవ్వాలనుకుంటే మాకు అంగీకారమే. మా రామునికి పదవీ వ్యామోహం లేదు. రాజ్యసభలో నిరాకరించారు కూడా. భరతుణ్ణే రాజుని చేయాలనుకుంటే మేం ఉదయమే భరత శత్రుఘ్నులను పిలిపిస్తాం. మరో శుభలగ్నం చూసి భరతునికి రాజ్యాన్ని అప్పగిస్తాం. కానీ రాముణ్ణి వనాలకు పంపాలనేది మీ మనసు నుంచి తొలగించండి. మీ రెండో వరాన్ని తిరిగి తీసుకోండి రాణి, తిరిగి తీసుకోండి. వీలు కాదు మహారాజా, అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే 2 వరాలు ఇచ్చి తీరాలి. మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి. రాణి, మీరు మా శిరస్సు కోరుకోండి, ఖండించి మీ చరణాలపై ఉంచుతాం. కాని రామునికి దూరం చేసి మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు రాణి, కరుణించండి. సోదరి, మీరు మీ గదిలో భగవంతుని అలా కూర్చోబెట్టేశారు. మీరు కూడా బయటికి రావటం లేదు. కొంచెం కళ్ళు తెరిచి చూడండి, ఈ నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో. మాకు తెలుసు ఈ రాత్రంతా అయోధ్య మేలుకొని ఉంటుందని. ఉదయాన్నే రాముడి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సంతోషంతో ప్రజలంతా తమ కొత్త రాజు కోసం మంగళగీతాలు పాడుతున్నారు. ఇక్కడ కూర్చుని అన్నీ తెలుసుకున్నారా? భవంతి మీదకి వెళ్ళి మీ కళ్ళతో స్వయంగా చూడండి. లేదు సుమిత్ర, సర్వదా రాముని శ్రేయస్సు కోసం సర్వాంతర్యామిని జపిస్తున్నాం మేము. సూర్యోదయానికి ముందే సహస్రనామార్చన చేసి మంగళహారతిస్తాం. రాజ్యాభిషేకానికి వెళ్లే ముందు రాముడు ఇక్కడికి వస్తాడు. అప్పుడు ముందుగా విష్ణుచరణ సింధూరంతో మేము అతనికి తిలకం దిద్దుతాం. ఉత్సవంలో దృష్టి తగిలే అవకాశం ఉండదు. నీచ దృష్టి భయం కూడా ఉండదు. నువ్వు ఉదయం హారతికి తప్పక రావాలి. మేము మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు నమస్కరిస్తాం. రాణి, రాణి, కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. మీ మనసులోని మమత, నారీ హృదయ కోమలత్వం ఏమయ్యాయి? మా రాముణ్ణి ఎల్లప్పుడూ మాతృమూర్తి కంటే ఎక్కువగా ప్రేమించేవారే. రాముడు కూడా మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు. చూడు చూడు, చివరికి నువ్వు కళంకినిగా మారిపోతావు. మేము నీకు నమస్కరిస్తున్నాం. ఈ కుటిల కఠోర నిర్ణయాన్ని నీ మనసులోంచి తీసేయి. నీ కాళ్ళు పట్టుకుంటాం, నీ కాళ్ళు పట్టుకుంటాం. మీరు మరీ ఎక్కువగా నటించకండి మహారాజా. ధర్మమో అధర్మమో
కీర్తో లేక అపకీర్తో మేము మా భర్తని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. రాముణ్ణి వనవాసం పంపించకుండా మరొక వరంతో మేము సంతుష్టులం కాలేము. అయితే మా ప్రాణాలుండవు. నిర్దయురాల, కఠినాత్మురాల, సూర్యుడు లేకుండా ఈ జగత్తు ప్రకాశించొచ్చు, నీళ్లు లేకుండా చేపలు జీవించొచ్చు. కానీ రాముడు లేకుండా ఈ దశరథుడు జీవించలేడు. అయితే మీ వాగ్దానాలను విరమించుకోండి. మీరు ఆ రఘువంశీయులు కారు. మీ పూర్వీకులు వాళ్ళిచ్చిన మాటలు నెరవేర్చడానికై ప్రాణాలు కూడా ఆహుతి చేసుకున్నారు. కేవలం ఒక గద్ద ప్రాణాలు కాపాడడానికి తమ కండరాలనే కోసి ఇచ్చారు. తమరు ఆ రఘువంశీయులు కానే కారు. తమరు రఘువంశానికే కళంకులు, కళంకులు. కైకేయి, జీవితాంతం నిన్ను ప్రేమించినందుకు ఈ విధంగా చేస్తున్నావా? చూడు చూడు, నీ ఈ కుతంత్రం నిన్నే సర్వనాశనం చేస్తుంది, నిన్నే సర్వనాశనం చేస్తుంది. కానివ్వండి సర్వనాశనం, రానివ్వండి మహాప్రళయం. రాముడు మాత్రం వనవాసం వెళ్ళి తీరాలి. ఓసి హంతకురాల, కులఘాతకి, ఇది నువ్వు చెప్పటం లేదు, ఈ దశరథుని కాలుడు చెబుతున్నాడు. దశరథుని కాలుడు చెబుతున్నాడు. దశరథుని కాలుడు చెబుతున్నాడు. మళ్ళీ మూర్చిపోయారు. అరే, త్వరగా కదలండి. తెల్లారక ముందే దీపాలంకరణ జరిగి తీరాలి. ఈ మహలంతా దీపాల వెలుగుతో నిండిపోవాలి. మహారాజు గారు ఆజ్ఞ, సంగీతాన్ని ఆపండి. రామ 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 రామ. మహారాజా, ఇక లేవండి. విలవిలా ఏడ్చే అబలల్లా ఇలా విలపిస్తూనే ఉంటారా? ప్రభాత వేళ కావస్తోంది. పురుషుడిలా లేవండి. రాజులై సింహాసనాధీసులు కండి. ఇప్పటికే మంత్రిగణాలు వచ్చి ఉంటారు. వాళ్లకు తమరు మార్చుకున్న నిర్ణయాన్ని వినిపించండి. లేవండి మహారాజా, లేవండి. రామ రామ. అక్కడ ఉంచండి. మీరు కూడా అక్కడ ఉంచండి. తమ ఆసీనుడు కండి. తమరు కూడా ఆసీనుడు కండి. గురువర్య, రండి సుమంత. అభిషేకం కోసం పుణ్యతీర్థాల జలం వచ్చింది. మిగిలిన సమస్త సామగ్రియును ఏర్పాటు చేశాం గురుదేవా. ఆశ్చర్యంగా ఉంది. మహారాజులు ఇంతవరకు ఎందుకని రాలేదు? వెంటనే వెళ్ళి చూడండి ఆర్యసుమంత. నిర్ణయించిన పుష్య నక్షత్రంలో అభిషేకం జరిగి తీరాలి. అందువల్ల అందరికంటే ముందు మహారాజు అగ్నిహోత్రం చేసి సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత విధిపూర్వకంగా రాజ్యసభలోకి వెళ్ళాలి. రామునికి సందేశం పంపండి. దంపతులిరువురు సంసిద్ధమై మా ఆదేశం కోసం ఎదురు చూడాలని. తమ ఆజ్ఞ గురుదేవా. జయహో సూర్యవంశ శిరోమణి, మహాదేవి కైకేయికి జయము. యువరాజు శ్రీరాముని రాజ్యాభిషేకానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. కులగురువులు వశిష్ఠులు ప్రతీక్షిస్తున్నారు. కృపతో యజ్ఞశాలకు ఏతించి
తమరి ఈ శుభకార్యాన్ని ఆరంభించండి.